या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देव्यै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती నిశ్శేషజాడ్యాపహా. పవిత్రాత్మ స్వరూపులైనటువంటి అత్యంత ప్రియాతిప్రియమైనటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, జీవితంలో ఏదైనా దోషరాశి ఉన్నప్పటికీ సరస్వతి తల్లి మంత్రాన్ని జపించడం చేత తెలిసి తెలియకుండా ఎప్పుడైనా ఒక అసత్యం చెప్పినా కూడా ఆ అసత్యాలని, ఆ దోషాలని ఈ సరస్వతి మంత్ర జపంతో మనం శాశ్వతంగా నశింపచేసుకోవచ్చు. అసత్యం వలన పాపం కలుగుతుంది. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు. వీలైనంత వరకు సత్యాన్నే మనం మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీరు సరస్వతి మంత్రాన్ని జపం చేస్తున్నారు. ఈ సరస్వతి మంత్రాన్ని జపం చేసినందువల్ల ఏం జరుగుతుంది? లోపల చాలా మార్పు వస్తుంది. శరీరం లోపల, మనస్సు లోపల, అంతరంగంలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే, మీకు అడవిలో చిల్ల గింజలు అంటూ అవి ఒక అందమైన బటన్స్ లాగా ఉంటాయి. ట్రాన్స్పరెంట్గా మంచి మంచి కలర్స్లో ఉంటాయి. అవి అసలు షర్టు కుట్టే బటన్స్ లాగా గుండుగా చాలా అందంగా ఉంటాయి ఆ గింజలు. ఆ గింజలు కడిగి బాగా తీసుకొని వచ్చి ఎండబెట్టి ఆ గింజల్ని చాది నీటిలో వేస్తారు. ఆ చిల్ల గింజ గంధం నీటిలో వేయగానే నీరంతా స్వచ్ఛంగా మారుతుంది. ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. నీరు తెల్లగా స్వచ్ఛంగా చాలా ఆరోగ్యవంతమైనటువంటి జలం పైకి తేరుకుంటుంది. అడుగుకు అందులో ఏదైనా మట్టి అటువంటివన్నీ ఉన్నప్పుడు అదంతా అడుగుకు వెళ్ళిపోతుంది. మంచి ఆరోగ్యవంతమైనటువంటి జలం మనకు లభిస్తుంది. అదేవిధంగా సరస్వతి మంత్రాన్ని జపం చేయగా స్వచ్ఛమైనటువంటి అంతరంగం కలుగుతుంది. స్వచ్ఛమైనటువంటి అంతరంగం మీకు కలిగి ఆ అంతరంగంతో మీరు అద్భుతాలను సాధించగలుగుతారు. వినయం, విధేయత, వివేకం, ఏకాగ్రచిత్తం, ఏకాగ్రత, సునిశితమైనటువంటి బుద్ధి, బాగా గాఢమైనటువంటి విచక్షణ జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, తెలివితేటలు, స్ఫూర్తి, సమయస్ఫూర్తి, ఇవన్నీ కూడా సరస్వతి జపం వలన మానవులకు లభిస్తాయి. అద్భుతమైనటువంటి వాక్ సంపద, చదవకుండానే అపురూపమైన జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైనా కవులు సరస్వతిని ప్రార్థన చేసి వాళ్ళు కవితలు ప్రారంభం చేయగానే ఆ పెన్ను అలాగ పరిగెత్తుతూ ఉంటుంది. వాళ్ళ వాక్కులలో సరస్వతి ఈ పదం వాడుకో, ఆ పదం వాడుకో, ఈ పదం వాడుకో అంటూ ఒక నదీ ప్రవాహంలాగా వాళ్ళ యొక్క వాక్కులలో అమృత స్వరూపమై తల్లి ప్రవహిస్తూ ఉంటుంది. కవి యొక్క చమత్కారాలు చూసి కమ్మని తల్లి, చల్లని తల్లి సరస్వతీదేవి నవ్వుకుంటూ ఉంటుంది. అంత స్వతంత్రత కవికి తల్లి ప్రసాదిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా డిబేట్స్లో మాట్లాడేటప్పుడు సరస్వతి మంత్రం జపం చేసేటువంటి వాళ్ళు దేనికి వెతుక్కొని చూడవలసిన అక్కర లేనే లేదు. వాక్ ప్రవాహం మీ నాలుక మీద నుంచి అలాగ ప్రవహిస్తుంది. అంత శక్తిని మీకు ప్రసాదిస్తుంది. అందుకని మనం అబద్ధాలు చెప్పకూడదు అనుకున్నాం. సరస్వతి వాగ్విలాసిని అయి వాక్ సంపదను అనుగ్రహించాలంటే మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు పరదూషణ చేయకూడదు. అదేవిధంగా అసత్యాలు మాట్లాడకూడదు. ఇది ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఇది అసాధ్యమైన పని కాదు. ప్రతిదానికి అసలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎంత మాత్రం అలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతకాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అందువలన
మీరు మీ బాల్య దశని, పవిత్రమైనటువంటి మీ విద్యార్థి జీవితాన్ని ఇంకా మీరు పవిత్రంగా ఉంచుకోవాలంటే తెలియకుండా చిన్న వాటికి ఏదైనా చిన్న చిన్న విషయాలకి విద్యార్థులు చెప్తూ ఉంటే అలాంటి దాన్ని సరిగా మనం సరి చేసుకోగలిగితే జీవితం చాలా ఉజ్వలమవుతుంది. మహాసరస్వతి మీ నాలుక మీద నాట్యం చేస్తుంది. పరీక్ష సమయంలో పెన్ను తీసుకొని మీరు ప్రారంభం చేయగానే పరీక్ష వ్రాయడానికి తల్లి మీ పెన్ను ద్వారా పరిగెత్తింపజేసి అన్నిటికీ చక్కని సమాధానాలు రాసి మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా మీకు చల్లని దీవెనలు ప్రసాదిస్తుంది. అందుకని అమ్మ అనుగ్రహం కోసం ప్రతిరోజు అమ్మతో మానసికంగా ఒక ఇన్నర్ కనెక్షన్ కావాలి. ఆ ఇన్నర్ కనెక్షనే మంత్ర జపం చేయడం. దానివల్ల ఏం జరుగుతుంది? అంతరంగంలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభమవుతుంది. మానసికంగా చాలా గొప్ప మార్పు వస్తుంది, మంచి మార్పు వస్తుంది. వివేకంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, మంచి మాటలు మాట్లాడుతుంటారు. సమయోచితమైనటువంటి సందర్భంగా మీ ఇంట్లో ఏదైనా సలహాలు కూడా మీరు ఇవ్వగలరు, ఏదైనా పనిని సమయస్ఫూర్తిగా మీరు చేయగలరు. ఇలాంటివన్నీ కూడా సరస్వతి మంత్ర జపం వల్ల భక్తులకు, విద్యార్థులకు లభిస్తుంది. అందుకని కవులు, గాయకులు, కళాకారులు అందరూ సరస్వతినే పూజిస్తారు. సరస్వతి కృపాకటాక్షం చేతనే సకల సంపదలు మానవులకు లభిస్తాయి. ఏ కళలో, ఏ వృత్తిలో తీసుకున్నా అది సరస్వతీదేవి యొక్క దయ. అసలు మన దేశం విద్యలకు దేశం. ఈ దేశం నుంచి విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను మన దేశంలో చదువు లేదా, చాలా మంచి యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఈ నెల్లూరు జిల్లాలో మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్స్లో చదువుకున్న వాళ్ళు సమస్త ప్రపంచం అంతా వ్యాపించి అనేక రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలులుగా వర్ధిల్లుతున్నారు. వాళ్ళు అంత చక్కగా చదువుకుంటారు, అంత మంచి కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ. ఇది విద్యల దేశం. విద్యల దేశాన్ని విడిచిపెట్టి, భారతిని విడిచిపెట్టి ఇక్కడ ఏదో లేదు అనని అక్కడికి వెళ్ళి ఇంకెక్కడో చదవాలనుకోవడం. అక్కడి నుంచి మీకు అందరికీ తెలుసు, పాతకాలంలో హుయాన్ సంగు, పాహియాను వీళ్ళంతా భారతదేశానికి వచ్చి ఇక్కడ చదువుకున్నారు. మన దేశానికి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన సంస్కృతిని ఏంటినని పరిశీలించడానికి, స్టడీ చేసేందుకు కొన్ని సంవత్సరాలు యావత్ భారతదేశం అంతా పర్యటన చేసి రీసెర్చ్ కోసం కానీ, సాంస్క్రిట్ నేర్చుకోవడం కోసం కానీ, యోగాసనాలు, ఆయుర్వేదిక్ మందుల కోసం, లేదా ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ కోసం, ఇలాంటి వాటి కోసం వచ్చున్నారు. కానీ ఇక్కడ సెటిల్ అయ్యేదానికోసం ఎవ్వరూ రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ నేర్చుకునేదానికే వచ్చున్నారు. ఆయుర్వేదం నేర్చుకున్నారు, యోగా నేర్చుకున్నారు, అయ్యంగార్ యోగా, చాలా యోగాలు ఉన్నాయి కదా ఇండియాలో, అవన్నీ నేర్చుకున్నారు. తర్వాత అనేక రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ నేర్చుకున్నారు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ నేర్చుకున్నారు, బెనారస్ యూనివర్సిటీలో వచ్చి కూర్చొని అక్కడ సంస్కృతం నేర్చుకున్నారు, ఇండియన్ కల్చర్ నేర్చుకున్నారు. అంటే ఈ విద్యలు నేర్చుకోవడానికే రావడం నేను చూశాను. నేను చూసినంతవరకు నేర్చుకోవడానికే వచ్చి ఉన్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. మన దేశంలో మన విద్యార్థులు వీలైనంత వరకు విదేశాలకు వెళ్ళాలి అంటే, మీరు వెళ్తున్నారు కదమ్మా అంటే, నేను విదేశాలకు వెళ్ళేది పవిత్రమైనటువంటి ధర్మ సంస్కృతిని, శాంతిని ప్రపంచంలో అందరితో పంచుకోవడానికి. అక్కడ నేను వింతలు విడ్డూరాలు చూసేదానికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఏ ఒక విధమైనటువంటి భోగలాలసత్వాన్ని అనుభవించడానికి కానీ అలాంటి వాటి కోసం వెళ్ళలేదు. పవిత్రమైనటువంటి ధర్మ సంస్కృతికి ప్రజలందరూ వినాలి, తెలుసుకోవాలి, స్ఫూర్తిని పొందాలి. అఖండ ప్రపంచమంతా ఒకే ప్రపంచంగా, ఒకే దేశంగా, ఒకే భావనతో, ఒకే గుండె చప్పుడుతో కలిసిమెలిసి విశ్వశాంతి కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఒకే ఒక సహృద్భావంతో అలాగా నేను వెళ్ళి ఒక్కొక్క పట్టణంలో 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉండను. ఆ ప్రభావం నా మీద అసలు పడలేదు కూడా. అందువలన విద్యార్థులు, ఈరోజు మన విద్యార్థులందరూ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్నటువంటి దాని గురించి మీరు బాగా ఆలోచించండి.
అక్కడికంటే ఇంకా ఇక్కడ చాలా బాగా మంచి స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. విద్య రావాలంటే ఈ మట్టి ఇంకా శక్తివంతమైనటువంటిది. చాలా మంచి ఉపాధ్యాయులు మనకున్నారు, మంచి యూనివర్సిటీలు మనకున్నాయి. మంచు బాగా కురుస్తున్నప్పుడు ఎండ కాస్తుంది ఉదయం సమయంలో. ఆ మంచునంతా ఎండ కరిగించి వేసినట్లుగా సరస్వతి కృప అనేటువంటి సూర్యకాంతి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి మంచును కరిగించి వేస్తుంది. సరస్వతి ధ్యానం సర్వశ్రేష్టమైనటువంటిది, విద్యా వివేకాలను ప్రసాదించేది. సరస్వతీదేవి యొక్క ధ్యానం వలన బుద్ధి మంచి వికాసాన్ని పొంది శుభప్రదమైనటువంటి జ్ఞానం మానవులకు కలుగుతుంది. జ్ఞానం అందరికి కలుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ జ్ఞానంలో అహంకారం కూడా మిళితమవుతూ వస్తుంది. అందుకని ఇక్కడ శుభప్రదమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని తల్లిని వేడుకుంటూ నిశ్శేష జాడ్యాపహ అంటూ అమ్మను ప్రార్థించాం. అమ్మ, నిశ్శేష జాడ్యాపహ, నా హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, చీకటిని సమూలనంగా తొలగించు అంటూ ఈ ప్రార్థన శ్లోకంలో చివరి పదానికి అర్థం వస్తుంది. ఈ భూమిని మనం చూసినప్పుడు 8 భాగాలుగా విభజించబడి ఉంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 భాగాలైంది. తూర్పు నుంచి దక్షిణ భాగానికి మధ్యలో వచ్చేదాన్ని ఆగ్నేయం అంటారు, అగ్నిమూల అంటారు దాన్ని. దక్షిణం నుంచి పడమరకు వచ్చే మధ్య కోణాన్ని దాన్ని నైరుతి కోణం అంటారు. పడమర నుంచి ఉత్తరానికి మధ్యలో వచ్చేదాన్ని వాయువ్యము అంటారు. ఉత్తరం నుంచి తూర్పుకు మధ్యలో వచ్చినటువంటి చివరి కోణాన్ని ఈశాన్యము అంటారు. ఈ భూమి అష్టదళ పద్మంలాగా ఉన్నది, అందమైనటువంటి పద్మంలాగా ఉన్నది. అవనికి అష్టదిక్కుల యందు అంతులేనటువంటి సంగీతం ఉంది, అంతులేనటువంటి సౌందర్యం ఉంది. అసలు సంగీతం, నాదం ప్రపంచంలో ఎక్కడ లేదు, సరస్వతీదేవి అంతటా ఉన్నది. జుమ్ అంటూ భ్రమరాలు శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ జూంకారము సరస్వతీదేవి యొక్క నాదం. గాలి వచ్చినప్పుడు పంట పొలాలు అలా తలలూపుతూ ఉంటాయి. ఆ తలలూపుతున్నటువంటి ఆ పైర గాలిలో అద్భుతమైనటువంటి సంగీతం ఉన్నది. జలపాతాలు పడుతూ ఉంటాయి. ఆ జలపాతాలు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద పడుతున్నప్పుడు మృదంగం వాయిస్తే ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. అన్ని దగ్గర సంగీతం ఉన్నది. గాలిలో సంగీతం ఉంది, ఆకాశంలో నక్షత్రాలు ఆ జిలుగు వెలుగుల భాషల్లో అద్భుతమైనటువంటి సంగీతాన్ని పాడుతూ ఉన్నట్లుంటుంది. నిశ్శబ్దంలో సంగీతం ఉంది, శబ్దంలో సంగీతం ఉంది. ఈ సకల చరాచర సృష్టిలో ఎన్నో భాషలన్నీ, ఆ భాషలన్నిటికీ నేనే మహారాణిని అన్నట్టుగా ఆ వాణి తెల్లని హంసను అధిరోహించి ఉంటుంది. హంస అంటే ఇక్కడ పాలను నీటిని వేరు చేసేది అని చెప్తారు. పాలను నీటిని వేరు చేయడం అంటే ఏంటంటే మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టడం. క్షీర నీర వివేక న్యాయము అంటారు. అంటే మంచిని మాత్రం మనం గ్రహించి చెడును విడిచిపెట్టడం. మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టడం అంటే ఏంటి? దానికి ఇంకొక దృష్టాంతం ఇస్తాను. మీరు ముత్యపు చిప్పలు ఉంటాయి. ఆ ముత్యపు చిప్పలు పైకి చూసేందుకు అవి బాగుండవు. లోపల తీసి చూసినప్పుడు ముత్యం చాలా అందంగా ఉంటుంది. ముత్యపు చిప్పలను ప్రక్కన పెట్టి ముత్యాలను తీసుకోవడం, మంచిని తీసుకోవడం, మనకు సంబంధం లేనటువంటి దాని గురించి మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడం. ఇది క్షీరనీర వివేక న్యాయం. ఎప్పుడైతే మనిషి హృదయం ఇలాంటి మంచిని మాత్రం గ్రహించి ఉంటుందో ఆ హృదయం హంస అవుతుంది. అటువంటి హృదయంలో సరస్వతీదేవి వసిస్తుంది. నీవు ఎప్పుడు హంసవు అవుతావో అమ్మ నీ హృదయంలో నివసిస్తుంది. నీవు హంసవు కావాలంటే ఏం చేయాలి? ముత్యాలు మాత్రం తీసుకొని ముత్యపు చిప్పలను ప్రక్కన ఉంచాలి. ఈ ప్రపంచంలో మంచిని మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇతరత్ర మనకు అనవసరమైనటువంటి విషయాలన్నిటి యందు లేనిపోని జోక్యాన్ని కలిగించుకోకూడదు. మంచిగా మనం జీవించాలి. దీనికి వేద సాహిత్యంలో ఒక దృష్టాంతాన్ని ఇచ్చి ఉన్నారు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, వెదురు తోపులు ఉంటాయి.
అవి బాగా పెరిగి పెద్ద అయిన తర్వాత ఎండిపోతుంటాయి. ఆ ఎండిపోయినటువంటి వెదురు తోపులో చాలా పెద్ద గాలులు వీస్తున్నప్పుడు ఆ గాలులంతా కూడా ఈ వెదురు బొంగుల్లోకి, ఈ వెదురు తోటలోనికి ప్రవేశించి విపరీతమైనటువంటి చప్పుడు చేస్తూ ఉంటాయి. వ్యర్థంగా మాట్లాడేటువంటి వాళ్ళను ఈ వెదురు బొంగులు గాలికి చప్పుడు చేసేటువంటి దృష్టాంతంతో పోల్చారు. ఎందుకు నిరర్ధకంగా మాట్లాడుతున్నారు? నిరర్ధకమైనటువంటి కోటి 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 మాటల కంటే ఒకరికి మేలు కలిగించేటువంటి ఒకే ఒక మాట శ్రేష్టమైనటువంటిది అన్నారు. అటువంటి కోటాను కోట్ల శ్రేష్టమైనటువంటి వాక్యాల కంటే ఒక్క మౌనం ఇంకా శ్రేష్టమైనటువంటిది అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే నిరర్ధకంగా మనం మాట్లాడకూడదు. నిరర్ధకమైనటువంటి వ్యవహారాలలో మనం జోక్యం చేసుకోకూడదు. మనకి ఎంతవరకు మంచి విషయం అవసరమో దానిని మాత్రం మనం తీసుకొని మనం హంసలాగా జీవించాలి. హంసలాగా మనం జీవించినప్పుడు సరస్వతీదేవి ఆ హంస యందు నివసిస్తుంది. హంస మీద అధిరోహించి కూర్చుంటుంది కదా, అలాగా మీ హృదయంలో సరస్వతీదేవి నివసిస్తుంది. సరస్వతీదేవి ఎప్పుడైతే నివసిస్తుందో జీవితం పవిత్రమవుతుంది. సరస్వతీదేవి ఎప్పుడైతే మీ హృదయంలో నివసిస్తుందో హఠాత్తుగా మిక్కిలి దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అనుకోని విధంగా అపారమైనటువంటి ఐశ్వర్యాలు లభించి అతడు మహాకోటీశ్వరుడైపోతాడు. అలాగా అజ్ఞాన దారిద్ర్యంతో ఎన్నో జన్మలుగా బాధపడినటువంటి వ్యక్తికి సరస్వతి మహామంత్రరాజాన్ని జపించడం చేత సరస్వతీదేవి జ్ఞానము అనేటువంటి సంపదను ప్రసాదించి అజ్ఞాన దారిద్ర్యం నుంచి విమోచనం ప్రసాదిస్తున్నది. ఎలాగ ప్రసాదిస్తున్నది? అనుకోని విధంగా దారిద్ర్యంతో బాధపడేటువంటి వ్యక్తిని కుబేరుణ్ణి చేసినట్లుగా. దారిద్ర్యంతో బాధపడేటువంటి వ్యక్తి అనుకోని విధంగా వెంటనే కుబేరుడైతే ఎలా ఉంటుందో, జన్మజన్మలుగా అజ్ఞానంతో బాధపడుతున్నటువంటి మనస్సుకు సరస్వతి తల్లిని ధ్యానం చేయడం వలన నిరర్ధకమైనటువంటి మాటలు మాట్లాడకుండా, నిరర్ధకమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మంచిగా ఉన్నప్పుడు మీ హృదయాన్ని తల్లి హంస వలె చేస్తుంది. మీరు హంస వలె మారినప్పుడు మీ హృదయంలో తల్లి నివసిస్తుంది. అలా నివసించినప్పుడు అజ్ఞాన దారిద్ర్యం నశిస్తుంది. హఠాత్తుగా దరిద్రుడు కోటీశ్వరుడైనట్లుగా జ్ఞాన సంపద భక్తునకు కలుగుతూ ఉన్నది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వ్యర్థమైనటువంటి మాటలు చిన్నపిల్లలు, విద్యార్థులు ఎవ్వరం కూడా మాట్లాడకూడదు. ఆధ్యాత్మిక పరులు ఎవ్వరు అసలు ఈ ప్రపంచంలో మాట్లాడకూడదు. పెద్దలు కూడా మాట్లాడకూడదు. చిన్నపిల్లలే కాదు, విద్యార్థులే కాదు, వ్యర్థమైనటువంటి మాటలు ఎవ్వరం కూడా మాట్లాడకూడదు. అప్పుడే మనందరికీ చాలా మంచి కలుగుతుంది. ప్రపంచంలో చాలా దోషాలు ఈ మాటల వల్లనే కలుగుతూ ఉన్నాయి. మాటలు మనుషుల్ని హతం చేసేస్తూ ఉన్నాయి. మాటలు ఎన్నో రకాలైనటువంటి క్లేశాలను తీసుకొని వస్తున్నాయి. మాటల వల్లనే ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మంచి మాట వల్ల ఉద్యోగం వస్తుంది. మాటలు సరిగా మాట్లాడడం చేతగానందువలన అనేక రకాలైనటువంటి దురదృష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మంచి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు అన్ని రకాల గౌరవాలను, సంపదలను, జ్ఞానాన్ని సరస్వతీదేవి కృపచేత పొందుతూ ఉంటారని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అందువల్ల మీరందరూ కూడా వ్యర్థమైనటువంటి మాటలు ఒక్కటి కూడా మాట్లాడకూడదునని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఆ కోరిక మిమ్మల్ని నేను కోరుతున్నాను. సార్థక్యం కలిగించి 10 మందికి మంచి కలిగించే మాటలు చిన్నప్పటి నుంచి మీరు మాట్లాడాలి. చిన్నపిల్లలు చాలా తెలివితేటలతో ఉంటారు. ఏదైనా ఒకసారి చెప్తే వాళ్లకు 1000 సార్లు చెప్పినట్లు, రెండవసారి చెప్పనక్కర్లేదు. చాలా స్మార్ట్గా ఉంటారు. అందువల్ల ఏ విషయమైనా సరే ఒక్కసారి చెప్పగానే 1000 సార్లు చెప్పినట్లుగా వాళ్ళ మనస్సులో అలాగే ముద్రితమైపోతుంది. మీరందరూ కూడా మంచి మాటలు మాట్లాడాలి. 10 మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడాలి. మనం ఎవరిని తిరస్కరించకూడదు, అవమానం చేయకూడదు, అసత్యాలు చెప్పకూడదు. సరస్వతీదేవి మన హృదయంలో నివసించాలి. మీరు ఒక అద్భుతమైనటువంటి హంస కావాలి. మీ శరీరమే ఒక రాజహంస కావాలి. ఆ రాజహంస మీద సరస్వతి తల్లి నివసించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు నిశ్చలంగా 5 నిమిషాలు కూడా ఒక దగ్గర కూర్చోలేరు.
ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. వాళ్ళ కోసంగా వేకుజామున మీరు నిద్రలేచి వాళ్ళ నిద్ర లేపి వాళ్ళ చేత సరస్వతి ధ్యానం చేపించండి. 108 సార్లు సరస్వతి మంత్రాన్ని జపించేటట్లుగా చేయండి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా కరక్కాయలు, అది చాలా పవిత్రమైనటువంటిది. ఆ కరక్కాయలను స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిలో కలిపి ఒక అర్ధ టీ స్పూన్ ప్రతిరోజు వాళ్ళకి తినిపించండి. వాళ్ళ మనస్సు ఈ యొక్క చంచలత్వం తొలగి క్రమంగా నిలకడ కలుగుతుంది. నిలకడ కలిగినటువంటి మనసు నిశ్చలమవుతుంది. సరస్వతి కృపా కటాక్షం వాళ్ళకు లభిస్తుంది. మీరు శ్రేష్ఠులైనటువంటి ఉత్తమ పౌరులుగా సరస్వతి కృప వలన ఎదగగలరు. మీ దృష్టి చాలా నిర్దిష్టంగా ఉంటుంది. క్రమంగా ఆలోచనలు, ఊహలు కూడా అత్యంత స్పష్టంగా చేస్తుంది సరస్వతీదేవి. ప్రతిరోజు ఎంత నిలకడ లేకపోయినప్పటికీ ఆ సరస్వతి మంత్రాన్ని జపం చేయడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన ఒక స్పష్టతతో కూడి ఉంటుంది. అది నిర్దిష్టంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా తయారై వచ్చినటువంటి విద్యార్థి పౌరులకు వాళ్ళకు సమాజంలో ఒక మంచి స్వాగతం లభించాలి. ఏం కావాలి సమాజంలో? ఏం కావాలి అసలు మన సమాజానికంటే? మన సమాజానికి శాంతి కావాలి, సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి. ఈరోజు ఇవి రెండు సమాజంలో లేవు. శాంతి లేదు, భద్రత కూడా లేదు. ఈ శాంతి భద్రతలు కావాలి అంటే ఇప్పుడు ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో ఉండాలి. ఆ శ్రేష్ఠ వ్యక్తులే సమాజాన్ని చక్కగా సంస్కరించగలరు, సమాజాన్ని శాంతి వంకకు తీసుకుని వెళ్ళగలరు, భద్రతను సమాజంలో తీసుకురాగలరు. ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీరందరూ మన మానవ జాతికి అసమానమైనటువంటి సేవలు చేయాలని నేను మనఃపూర్వకంగా మీ కన్న తల్లి వలె కోరుకుంటూ ఉన్నాను. మీ అందరి కోసం అలాగా ఎంతో తపిస్తూ నా జీవితాన్ని ఒక తపస్సుగా మీకు అంకితం చేశాను. ఓం శాంతి శాంతి శాంతి.